ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఇట్టి మరణము వలన మనిషి దేవుడికి దూరమై పాపంలో పడినవాడై ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా జీవిస్తూ తన ప్రాణాత్మ దేహములకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడో మనం ఈ రోజున సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పాపం వల్ల ఈ సృష్టి శపించబడినదై ఈ రోజుకి ప్రసవ వేదన పడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు తన సిలువలో ఆయన రక్తం కార్చడం ద్వారా పాపానికి శాపానికి నివారణ కలిగించి దేవుడికి దూరమైన మనల్ని ఆయన రక్తం ద్వారా సంధి చేసి దేవుడికి మనకి సమాధానం కలగజేయడానికే ఈ లోకానికి ఆయన నరుడుగా వచ్చాడు. ఇది ఆయన జరిగించాడు. ఇప్పుడు దేవుడిలో మనము నూతన స్వభావాన్ని ధరించిన వారమై దేవుడి పోలికగా జీవించడానికి ఒక గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చాడు. ఇప్పుడు శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా జీవించడం